విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా యూనివర్సిటీని మెంటాడ మండలానికి తరలించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. యూనివర్సిటీ కోసం భూములను త్యాగం చేసిన తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రెవెన్యూ పరిధికి సంబంధించినటువంటి అప్పన్నదొరపాలెం గిరిజన రైతులైతే ఈ విజయనగరం కలెక్టరేట్ వద్ద అయితే నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే గతంలో గిరిజన యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఇచ్చారు, అయితే ప్రస్తుతం ఆ ప్రతిపాదన వెనక్కి తగ్గి ఆ గిరిజన యూనివర్సిటీ వేరే దగ్గర ఏదైతే మెంటాడ మండలంలో అయితే అక్కడ ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ రెల్ల గ్రామస్తులు కావచ్చు, అప్పన్నదొరపాలెం ఏదైతే విలేజ్ ఉందో ఈ విలేజ్ ఇప్పుడు గ్రే హౌండ్స్ ఏర్పాటు చేసేందుకైతే ప్రభుత్వం రంగం సిద్ధం చేసి మాకు సమస్యలను ఖచ్చితంగా తీర్చాలంటూ విజయనగరం కలెక్టరేట్ వద్దకు వచ్చారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే కనుక అప్పన్నదొరపాలెంకి సంబంధించినటువంటి ఏదైతే మీ గ్రామానికి సంబంధించిన భూముల్ని గిరిజన యూనివర్సిటీకి అయితే ఇచ్చారు. ప్రస్తుతం గ్రే హౌండ్స్ ని పట్టేందుకైతే ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. దీనిపై మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఏమండి, గిరిజన విశ్వవిద్యాలయం వస్తే చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఒక ఆశ. చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నారు, చిన్న చిన్న 4th క్లాస్ ఎంప్లాయీస్ ఇచ్చి. తర్వాత ఏమో పునరావాసం కల్పిస్తూ ఉన్నారు, తర్వాత నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. అంతేకాదు మేము గిరిజనులుగా గిరిజన విశ్వవిద్యాలయం వస్తే బాగుంటుందని చెప్పి ఒక ఎమోషనల్ కూడా ఒక రకమైన ఆనందాన్ని వ్యక్తపరిచాం. కానీ ఈరోజు వెళ్ళిపోతుంది. అది మెంటాడ మండలము కుంటిన వలస దానికి తరలించారని చెప్పి అన్నారు. అయితే దీనికి ఎందుకు వ్యతిరేకిస్తున్నామని చెప్తే, ఇప్పుడు పోలీస్ గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే మాకు ఉద్యోగాలు రావు, మాకు ఉపాధి అవకాశాలు లేవు. అంతేకాదు మేము వాస్తవానికి దానికైతే ఇవ్వాలనుకున్నాం. ఇక్కడ మాకు జీవనాధారం ఒకటేనండి, ఒక్క ఈ భూమి మాకు జీవనాధారం. ఆ భూమి ద్వారా మేము ఏం చేస్తున్నాం అంటే ఏదో పెళ్ళికైన పేరెంట్ల అప్పులు తెచ్చుకోవడం, మరలా ఏదో అప్పు చేసుకోవడం, ఆరోగ్యం బాగుపోయిన ఏదో ఉండడం, ఆ భూమి మాకు జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నాం. ఆ భూముల్లోనే మా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన గ్రామ దేవతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ గిరిజన విశ్వవిద్యాలయానికి ఎందుకంటే మా బతుకులు బాగుపడతాయి ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు పోలీస్ గ్రే హౌండ్స్ అని ఇది వచ్చారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ గ్రే హౌండ్సే కాదు, ఇక ఏ సంస్థ వచ్చినా దేనికి భూమి అడిగినా మేము ఇవ్వము. ఒక్క మా గిరిజనుల దగ్గర మాత్రం భూమి ఉందా? ప్రపంచంలో ఇంకెక్కడ భూమి లేదా? అంటే అధికారులకి ఈ ప్రజాప్రతినిధులకి మా భూములే కనిపిస్తున్నాయా? దయచేసి మా దగ్గర భూములు కలెక్ట్ చేయడానికి భూ సేకరణకు అయితే మా ఊరు రావద్దు, మేము సెంటు భూమి కూడా ఇవ్వము. ఇదే మా యొక్క గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నాము. చెప్పండి, గతంలో కూడా ఈ ఏదైతే ఈ గిరిజన యూనివర్సిటీ ప్రతిపాదన దానికి సంబంధించి మీ భూములకు సంబంధించి ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు, నష్టపరిహారం. మరి ఇప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనిపై పాలకులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు ఏమంటున్నారు ఏంటి అసలు? అప్పన్నదొరపాలెం గ్రామం ప్రజలు గిరిజన యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి అయితే ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగుపడతారు, వాళ్ళు బాగుపడతారు. కానీ అది మెంటాడ మండలానికి తరలి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం చేసిన మ్యాపింగ్ని. ఇప్పుడు వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం అప్పన్నదొరపాలెం గిరిజనులు 170 కుటుంబాలు, 500 ఎకరా భూమి ఉంది. ఇది 4 తరాల నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి మీద ప్రభుత్వం కన్నేసి పోలీసు గ్రై హౌస్ గ్రౌండ్ పేరుతో గిరిజనుల్ని హక్కులని కూలదోసి గ్రామ సభ భూములు లేనటువంటి వ్యక్తులను గ్రామ సభలో తీర్మానం చేసి భూమి ఉన్నటువంటి అప్పన్నదొరపాలెం గిరిజన రైతులని పక్కన పెట్టి వాళ్ళకి ఎటువంటి సమాచారం తెలియచేయకుండా ప్రస్తుత రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే అవ్వచ్చు, జడ్పీటీసీ అవ్వచ్చు, అక్కడ ఎంపీటీసీ అవ్వచ్చు, వీళ్ళకి ఈ భూమి తీసుకుంటాం, మీకు ఫలానా చట్ట ప్రకారం తీసుకుంటాను, మీకు ఈ హక్కులు గల భూమిని మీకు ఏ అభివృద్ధి పథకాలు చేపడతాము అని చెప్పకుండా గ్రామ తీర్మానంలో ఏకపక్షం గ్రామ తీర్మానంలో చేసి వీరు గిరిజనుల్ని డిస్టర్బ్ చేశారు. అందువలన మేమేం చేస్తున్నాం అంటే మేము ఈ భూమిని ఇవ్వము, పోలీసు గ్రై హౌస్ గ్రౌండ్కి ఈ భూమిని ఇవ్వము. మేము గిరిజన హక్కుల నేతలమే, ఆ గ్రామ ప్రజలు అందరమే ఏకదాటిగా ప్రభుత్వంతో పోరాటం చేసి మా భూములు మేము ఇవ్వము.
మొత్తం మీద ఏదైతే రెల్లి విలేజ్కి సంబంధించినటువంటి గిరిజన విశ్వవిద్యాలయాన్ని అయితే అక్కడ అనుమతులు అయితే ఇచ్చారో ఆ తర్వాత ఆ విద్యాలయం కాస్త మెంటాడ మండలానికి అయితే బదలాయించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం పోలీస్ గ్రే హౌండ్ ఈ గ్రామంలో ఏర్పాటు చేయడంపై ఈ గిరిజనులు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గతంలో కొంతమేరకే భూములకి నష్టపరిహారం ఇచ్చారు. ప్రస్తుతం దీనిలో రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో చేటువాటం చూపి గిరిజనులకి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నారంటూ వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బొమ్మ మహేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా నుంచి.